అమ్మా, ఆ! నీకు నిన్న ఒక మెసేజ్ వచ్చింది చూడు అవును. వృద్ధాప్యం గురించి. ఆ! ఒక్కసారి అది చదువు. ఉండు ఒక్క నిమిషం చూస్తున్నా. దొరికింది. ఎందుకు నీకు నచ్చిందా అది? బాగుంది. ఆ! ఒక్కసారి చదువు. పెద్ద వయసులో తాపత్రయాలు వదిలేయాలి. పెద్దతనం వచ్చింది అనగానే కొన్ని విషయాలు మనం వదిలివేయాలి. పట్టుకోవటం కష్టం కానీ వదిలివేయటంలో బాధ ఏమిటి చెప్పండి? అలా అనుమానంగా చూడకండి. ఏమి వదిలేయాలో చూద్దామా? అమ్మాయి, గ్యాస్ కట్టేశావా? గీజర్ ఆఫ్ చేశావా? ఏసీ ఆన్లో ఉన్నట్లుంది? పాలు ఫ్రిడ్జ్లో పెట్టావా? కరెంటు బిల్లు కట్టారా? లాంటి ఎంక్వైరీలు వదిలేయండి. మా కొడుకు కోడలు పట్టించుకోరు అని హైరాణ పడకండి. ఇలా పట్టించుకుంటూ 60-70 ఏళ్లు గడిపారు. ఇంకా ఎంతకాలం? ఇది వాళ్ళ హయాంలో ఇది వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం. కష్టనష్టాలు కూడా వాళ్ళవే. చూడండి అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండగలరో. నా అభిప్రాయం ఏమిటంటే అని అనటం తగ్గించి నీ ఇష్టం నువ్వు చెప్పు అని వాళ్ళ ఇష్టాలతో వాళ్ళని బ్రతకనిద్దామా? నాకు తెలుసుతో పాటు నాకు మాత్రమే తెలుసు అనే అహం తగ్గించుకుని వాళ్ళకి చాలా విషయాలు టెక్నాలజీ నాకంటే ఎక్కువ తెలుసు కదా అని నిజాన్ని టక్కున ఒప్పేసుకోండి. మీ మంచికేనండి చెబుతున్నాను. మా కాలంలో మా చిన్నప్పుడు అంటూ వీలు చిక్కినప్పుడల్లా వారిని ఊదర కొట్టకండి. వారి ముఖాల్లో కనిపించే విసుగుని చూడనట్లు నటించకండి. మన పిల్లల కోసం వచ్చే వారితో మితంగా మాట్లాడండి. వాళ్ళు మన కోసం రాలేదు అని గుర్తుంచుకోండి. కాసేపు మాట్లాడాక లేచి గదిలోకి వెళ్ళిపోగలిగే మనోనిగ్రహం అలవర్చుకోండి. పెద్దవారిని పలకరించే మర్యాదతో ఒక ప్రశ్న ఎవరైనా సహజంగా అడుగుతారు, ఆరోగ్యం బాగుందా అని. దయచేసి వెంటనే స్పందించకండి. మన బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, నిద్ర పట్టకపోవటం, నీరసం అంత రసవత్తరమైన విషయం కాదని సర్వదా గుర్తుంచుకోవాలండి బాబు. మనకి తోచక కాలక్షేపానికి ఎంత ఆలోచించినా ఎదుటి వాళ్ళకి దాంట్లో అంతే ఇంట్రెస్ట్ ఏముంటుంది చెప్పండి. బాబోయ్ ఎందుకు అడిగామా అనే పశ్చాత్తాపం వారికి కలిగించకండి. ఇంకొక విషయం, ఎవరో పెద్దాయన అన్నాడు, మన అనుభవంతో వారిని తీర్చిదిద్దాలి కదా అని. కాలం మారింది, మారుతున్నది. రోట్లో కందిపచ్చడి రుబ్బటం, తిరుగలిలో విసరటం, కట్టెల పొయ్యి మీద వంట చేయటం, కవ్వంతో మజ్జిగ చిలకటంలో గల నా అనుభవం నేటి తరానికి ఎలా ఉపయోగపడుతుంది? ఉద్యోగాలైనా అంతే. పద్ధతులు మారుతున్నాయి. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది. విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సులో సీటు ఎలా పట్టుకోవాలో చెప్పి ఏం ప్రయోజనం? చివరిగా పెద్దతనంతో మన పరువు కాపాడుకోవటం పూర్తిగా మన చేతుల్లోనే ఉందండి. మన అవసరం విషయాల్లో జోక్యం చేసుకోకుండా మితభాషిగా ఉంటూ, మన ఆర్థిక స్వాతంత్ర్యం కోల్పోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, జిహ్వచాపల్యం తగ్గించుకుని, అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నన్ను ఎవరూ గౌరవించటం లేదు అనే ఆత్మన్యూనత భావం దరిచేరకుండా జాగ్రత్త పడాలి. భావం, బంధాలు అంత తేలికగా తగ్గించుకోలేము. కనీసం కొన్ని విషయాలను వదిలేద్దాం. పాజిటివ్గా చూడండి. ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు. మొత్తం సంసారాన్ని లాగే బాధ్యత లేదు. పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉంది. హాయిగా పూజలు చేసుకోవచ్చు, భగవద్గీత, భాగవతం చదువుకోవచ్చు, దైవదర్శనం చేసుకోవచ్చు. చిన్న చిన్న హాబీలు మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. వాటికి సమయం కేటాయించవచ్చు. ఒక మాటని రోజూ అనుకుందాం, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చివరిగా మన దిగవలసిన స్టేషన్ దగ్గరలోనే ఉంది. ప్లాట్ఫామ్ అదిగో, సమయం దగ్గర పడింది. ఇక మనకి బోగీలో ఉన్న వారితో తగువులు, మనస్పర్ధలు, ఎత్తిపొడుపులు మాటలు అవసరమంటారా? మనం దిగుతుంటే వారి ముఖాల్లో హమ్మయ్య అనే భావం కనిపించాలో, లేక అయ్యో అప్పుడే స్టేషన్ వచ్చేసిందా అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది. పెద్దతనం మనకి వరం లాంటిది. అది ముఖ్యంగా మన అహం తగ్గించి మనకి జీవితం అంటే ఏమిటో, మన నిజమైన విలువ ఏమిటో సరైన అవగాహన కల్పిస్తుంది. కాబట్టి అందరూ వృద్ధాప్యాన్ని ఆనందంగా స్వాగతించాలి సుమండి. నస అనిపించుకునే కంటే నైస్ అనిపించుకోవడం మంచిది కదా. సూపర్ ఉందమ్మా మెసేజ్.